ఈరోజు కథ మిత్రుడి సలహా. దుర్గాదాసు బాగా కలిగున్న రైతే, కానీ ఒట్టి సోమరి. అతను పొలం గట్ట చూడడానికి వెళ్ళేవాడు కాదు. ఆవులు గేదెల గురించి అసలే పట్టించుకునేవాడు కాదు. ఇక ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో ఏవి పోయాయో చూసుకునేవాడు అసలే కాదు. అన్ని పనులు నౌకర్లకే వదిలిపెట్టేవాడు. అతని బద్ధకం, అలక్ష్యం వల్ల ఇంటి పరిస్థితి అధ్వాన్నమైపోయింది. అతనికి పొలాల వల్ల నష్టం రాసాగింది. పాడి వల్ల కూడా చెప్పుకోదగ్గ లాభం వచ్చేది కాదు. ఓ రోజు దుర్గాదాసు మిత్రుడు హరిశ్చంద్రుడు అతనింటికి వచ్చాడు. అతను దుర్గాదాసు ఇంటి పరిస్థితిని జాగ్రత్తగా గమనించాడు. సోమరిపోతైన దుర్గాదాసు చెప్తే విని తన స్వభావాన్ని మార్చుకునేవాడు కాదని హరిశ్చంద్రునికి తెలుసు. ఎలాగైనా స్నేహితునికి మేలు చేయాలని ఆలోచించి దుర్గాదాస్తో ఇలా అన్నాడు: మిత్రుడా, నీ కష్టాలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నీ దారిద్ర్యం పటాపంచలయ్యే ఓ మంచి ఉపాయం చెప్తాను, వింటావా అని అన్నాడు. దాంతో దుర్గాదాసు, బాబాబు, ఆ ఉపాయం కాస్త చెప్పి పుణ్యం కట్టుకోకూడదు. నీవి చెప్పినట్లే తూచా తప్పకుండా నడుచుకుంటాను అని అన్నాడు. హరిశ్చంద్రుడు ఇలా చెప్పాడు: పక్షులు లేవకముందే మానస సరోవరంలో ఉండే ఓ హంస ఈ భూమి మీదకి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో ఎక్కడ వాలుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఆ హంసను దర్శనం చేసుకునే వాళ్లకు ఎలాంటి లోటు ఉండదు అని చెప్పాడు. దుర్గాదాసు ఏమైనా సరే నేను ఆ హంసను తప్పక చూడాలి అని అనుకున్నాడు. హరిశ్చంద్రుడు వెళ్ళిపోయాడు. దుర్గాదాసు మరుసటి రోజు కోడి కూయక ముందే లేచాడు. ఇల్లు దాటి హంసను వెతుక్కుంటూ పొలం వైపు వెళ్ళాడు. అక్కడ పక్క పొలం యజమాని దుర్గాదాసు ధాన్యం కుప్ప నుంచి ధాన్యాన్ని తన కుప్పలోకి ఎత్తిపోసుకోవడం చూశాడు. దుర్గాదాసును చూడగానే అతను సిగ్గుతో తల ఉంచుకొని క్షమించమని ప్రార్థించాడు. పొలం నుంచి అతని ఇంటికి తిరిగి వచ్చాడు. గోశాల వైపు మళ్ళాడు. అక్కడ పశువుల కాపరి ఆవు పాలు పిండి తన భార్య తెచ్చిన పాత్రలోకి వంచుతుండడం చూశాడు. దుర్గాదాసు అతన్ని గట్టిగా మందలించాడు. ఇంట్లో పలహారం సేవించి హంసను వెతుక్కుంటూ బయలుదేరాడు. పొలం వైపు మళ్ళాడు. పొలం పని చేయటానికి కూలీలు ఎవరూ రాలేదు. అతను అక్కడే కాసేపు ఆగాడు. కూలీలు వచ్చిన తర్వాత వాళ్ళని మందలించాడు. ఇలా అతను వెళ్ళిన చోటల్లా కొంతకు కొంతైనా నష్టం ఆగిపోయింది. దుర్గాదాసు ప్రతిదినము ఉదయమే నిద్రలేచి హంసను వెతుక్కుంటూ వెళ్ళేవాడు. పొలాల్లో తిరిగేవాడు. అతను దినము రావడం చూసి నౌకర్లు, కూలీలు పని పాటలు శ్రద్ధగా చేయడం మొదలుపెట్టారు. అతని పొలాల్లో, ఇంట్లో జరిగే చిల్లర మల్లర దొంగతనాలు నిలిచిపోయాయి. మొదట్లో అతను ఏదో రోగం వచ్చిన వాడిలా కనపడేవాడు. ఇప్పుడు ఆరోగ్యం చేకూరింది. అతనికి మునుపు పొలాల్లో వచ్చే పంట కంటే ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా రాసాగింది. ఆవులు గేదెల నుంచి పాలు ఎక్కువగా రాసాగాయి. ఓ రోజు హరిశ్చంద్రుడు మిత్రుడైన దుర్గాదాసును చూడాలని వచ్చాడు. దుర్గాదాసు స్నేహితునితో ఇలా అన్నాడు: మిత్రుడా, నాకింతవరకు హంస కనబడలేదు, కానీ దాన్ని వెతకడంలో నాకు ఎంతో మేలు కలిగింది అని చెప్పాడు. హరిశ్చంద్రుడు నవ్వి ఇలా అన్నాడు: హంస అంటే మరేమిటనుకున్నావు? కష్టపడటమే తప్ప మరేమి కాదు. రెక్కల కష్టం ఊరికే పోదు. తన పని తాను చేసుకోకుండా ఇతరులకు వదిలిపెట్టినవాడు ఎప్పుడూ నష్టపోతాడు. సొంతంగా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేవాడు నౌకర్లపై అజమాయిషి చేస్తూ సిరి సంపదలు, గౌరవ మర్యాదలు పొందగలుగుతాడు అని చెప్పాడు. ఇక్కడ నీతి ఏంటంటే కష్టానికి ఫలం తప్పక దొరుకుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.